హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను సమ్మర్ హాలిడేస్లో ఊర్లో ఉన్నప్పుడైతే మా హోమ్ టూర్ అయితే చేద్దాం అనుకున్నాను. కానీ పిల్లలంతా వాయిస్ డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల ఓన్లీ వీడియో వరకు తీశాను, వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేద్దామని చెప్పి. కానీ అప్లోడ్ చేయాలా వద్దా అని చెప్పి ఎడిట్ అయితే చేయలేదు. ఇప్పుడే ఎడిట్ చేసి ఒక మెమరీ లాగా ఉంటుంది కదా అని అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. మా హౌస్ కట్టి 32 ఇయర్స్ అయింది. మిడిల్లో 15 ఇయర్స్ బ్యాక్ కొన్ని చేంజెస్ చేశాము. బయట బండలు ఉండేవి, ఆ తర్వాత పార్కింగ్ టైల్స్ వేసాము. ఇక్కడ చిన్న గేట్ ఉండేది, ఇక్కడ ఇప్పుడు పెద్ద గేట్ అయితే చేసాము. ఎందుకంటే కారు లోపలికి రావడానికి పెద్దదైతే బాగుంటుందని చెప్పి అలా పెట్టించాము. అప్పట్లో వాష్రూమ్స్ లోపల కట్టే సిస్టమ్ అయితే లేదు కదా, మా వాష్రూమ్ అయితే బయటే ఉంటుంది. ఈ చుట్టుపక్కల బండలు ఉన్నప్పుడైతే పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. మేము చిన్నప్పుడైతే చాలా పెద్ద చెట్లు ఉండేవి. ఇంకా టైల్స్ మార్చిన తర్వాత అయితే ఇంకా కొంచెమే ప్లేస్ వదిలాము. అక్కడ మట్టి పోసేసి అక్కడ చిన్న చిన్న ఆకుకూరలు అయితే వేశారు మా అమ్మ. ఈ చిన్న చిన్న కుండీల్లో ఏంటంటే గులాబీ మొక్కలు, కలబంద, తులసి మొక్క అలా పెట్టుకున్నాము. తులసి మొక్క అయితే మా అమ్మ రోజు పూజలు చేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ వాష్ ఏరియా లాగా పెట్టాము. ఇంక ఇక్కడంతా చుట్టూ చాలా ప్లేస్ ఉంటుంది. అంతకుముందు మాకు కిచెన్ బ్యాక్ సైడ్ ఉండేది, ఇటు సైడ్ ఒక రూమ్ లాగా ఉండేది. మేము మిడిల్లో చేంజెస్ చేసామని చెప్పాను కదా, అప్పుడైతే కిచెన్ బయట పెట్టించి అటు రూమ్ లాగా చేసాము. ఇది వచ్చేసి కిచెన్లో అంతకుముందు కబోర్డ్స్ లేవు, ఇప్పుడు రీసెంట్గా కబోర్డ్స్ చేయించాము. ఇటు వచ్చేసి డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్, కబోర్డ్స్ ఉంటాయి. ఇప్పుడైతే పూజ రూమ్స్ వచ్చాయి, కానీ సపరేట్గా అప్పట్లో పూజ రూమ్స్ అవేమీ లేవు కదా. కిచెన్లోనే ఒక పక్కన చిన్న దేవుడి గుడి ఉండేది. ఇప్పుడు దాన్ని కొంచెం కబోర్డ్స్ చేయించినప్పుడు కొంచెం మోడల్గా చేయించామన్నమాట. మా నాన్నమ్మ నైట్ టైం బయటే పడుకుంటారు, ఆమెకు అలాగే అలవాటు, అందుకే మంచం అయితే బయటే ఉంది. ఇంక ఇక్కడ హాల్లోకి ఎంట్రన్స్. ఇది మెష్ డోర్ సపరేట్గా ఇప్పుడు పెట్టించాము, దోమలు ఎక్కువ వస్తున్నాయని. ఇంక ఈ డోర్స్ అన్నీ లోపల టైల్స్ కానీ అన్నీ అప్పట్లో చేయించినవే. హాల్లోనే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంటుంది. అంతకుముందు రూమ్లో ఉండేది, అది అక్కడ ఉండకూడదని చెప్పి హాల్లోకి అయితే షిఫ్ట్ చేశాము. ఇది ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్లో ఒక మంచము, కబోర్డ్స్ ఉంటాయి. అంతకుముందు బీరువా కూడా ఈ రూమ్లోనే పెట్టేవాళ్ళం. ఇప్పుడైతే బీరువా వేరే రూమ్ చేంజ్ చేసాము. ఈ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి ఈ బెడ్రూమ్లోనే ఉండేది. అప్పట్లో మేము రెడీ అవ్వడం కానీ పడుకోవడం కానీ ఇక్కడే ఉండేవాళ్ళము. ఇప్పుడు పైన హౌస్ వచ్చేటప్పటికి మేము అమ్మ నాన్న ఇక్కడ పడుకుంటున్నారు, మేము వచ్చేసి పైన పడుకుంటున్నాము. ఈ కబోర్డ్స్ అన్నీ అప్పుడు చేయించినవే. పైన అయితే ఓపెన్గా ఉండేది, ఇప్పుడు రీసెంట్గా కబోర్డ్స్ చేయించేటప్పుడు ఆ పైన కబోర్డ్స్ చేయించాము. హాల్లో వచ్చేసి సోఫా, దివాన్ రెండు ఉన్నాయి. దివాన్ అయితే ఇప్పుడు తీసుకున్నది, సోఫా మధ్యలోనే తీసుకున్నాము. అంతకుముందు టీవీ యూనిట్ లేదు. టీవీ యూనిట్ రీసెంట్గా కబోర్డ్స్ చేయించేటప్పుడే చేయించుకున్నాము, ఎందుకంటే టీవీ వాల్కి పెట్టి వాల్ అంతా పాడైపోతుందని చెప్పి అలా చేయించుకున్నాము. ఇక్కడ వచ్చేసి షోకేస్, కింద స్టోరేజ్ లాగా ఉంటుంది. ఇది మేము చిన్నప్పటి నుంచి ఉంది. మా అన్నయ్యకి వచ్చిన ప్రైజెస్, మాకు వచ్చిన ప్రైజెస్ కానీ, ఇంకా షోకేస్లో బొమ్మలు పెడతారు కదా, చిన్న చిన్న బొమ్మలు, దేవుడు బొమ్మలు, ఎవరైనా గిఫ్ట్ చేసినవి, మా చిన్నప్పటి ఫొటోస్ కానీ, మా ఫ్యామిలీ ఫొటోస్, మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ ఫొటోస్ అన్నీ ఈ షోకేస్లోనే పెడతాము. కింద వచ్చేసి స్టోరేజ్ పర్పస్ అనమాట. ఈ టీవీ యూనిట్ దగ్గర కూడా ఎక్కువ మోస్ట్లీ స్టోరేజ్ పర్పసే ఉన్నాయి. గిఫ్ట్ ఇచ్చినవి అవన్నీ కబోర్డ్స్ లాగా ఉంటే వాటిలో పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా అలా చేయించాము. పైన కింద స్టోరేజ్ పర్పసే ఉంటుంది. సైడ్ షోకేస్లో వచ్చేసి మా ఫ్యామిలీ ఫొటోస్ అవి పెట్టాము. టీవీ కింద అయితే వైఫై బాక్స్ అవి పెట్టుకోవడానికి కొన్ని డ్రాస్ అయితే ఇచ్చాము. ఈ కిటికీ ఏంటంటే అప్పట్లోనే ఉంది, ఇప్పుడు కబోర్డ్స్ చేయించడం వల్ల అది క్లోజ్ అయిపోయింది. ఇది ఇంకో బెడ్రూము. ఫస్ట్లో కిచెన్ ఇక్కడ ఉండేది, రూమ్ బయట ఉండేది. ఇంకా బయట రూమ్ ఎందుకు, లోపల ఉంటే బాగుంటుందని చెప్పి, అందులో వాస్తుపరంగా కూడా కిచెన్ అటు ఉంటే బాగుంటుందని చెప్పి చేంజ్ చేసాము. అంతకుముందు ఇక్కడ కబోర్డ్స్ ఉండేవి కానీ మెష్ డోర్స్ ఉండేవి, ఇప్పుడు క్లోజ్డ్ కబోర్డ్స్ చేయించాము. కంప్యూటర్ టేబుల్ ఒకటి ఉంటే ఆ రూమ్లో వేసాము. సోఫా దగ్గర వచ్చేసి మేము వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు కొంచెం వుడ్ మిగిలిందనమాట. సో ఆ వుడ్తో ఇలా ఫ్రేమ్స్ లాగా చేయించాము, ఫోటో ఫ్రేమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అని. మా పిల్లప్పుడు ఫ్యామిలీ ఫోటో, పిల్లల ఫోటో ఫ్రేమ్స్ అయితే చేయించాము. మా చిన్నబాబు, మా అక్క వాళ్ళ చిన్నబాబు అయితే అప్పటికి ఇంకా పుట్టలేదు, వాళ్ళే కూడా చేయించాలి. ఇక్కడ కిటికీ క్లోజ్ అయిన దగ్గర ఒక ర్యాక్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ మా అమ్మకి కృష్ణయ్య ఇష్టం అని చెప్పి మా అక్క అయితే మా అమ్మకి కృష్ణయ్య విగ్రహం అయితే తీసుకొచ్చింది. మా అమ్మ రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇక్కడ కూడా పూజ చేస్తుంది. సోఫాకి టీవీ యూనిట్కి మిడిల్లో కొంచెం గ్యాప్లో మా అమ్మ మిషన్ పెట్టుకుంది. ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ టైం లైట్స్ అన్నీ వేస్తే వ్యూ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి రికార్డ్ చేసాము. అసలు వస్తుందా రాదని, చాలా బాగా వచ్చింది, వ్యూ కూడా చాలా బాగుంది.
ఇది వచ్చేసి టెర్రస్. యాక్చువల్గా ఈ వీడియో అంతా మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి నీరజ్, ఆల్రెడీ మీరు కార్ డ్రైవింగ్ వీడియోస్లో వాటిలో చూసే ఉన్నారు కదా, మా నీరజ్ అయితే రికార్డ్ చేశారు. లేదత్తా పైకి కూడా వెళ్దాము, నైట్ ఎలా ఉందో చూద్దామని చెప్పి పైకి కూడా వెళ్ళాడు. ఇంకా పైన అయితే ఏముండవు, జస్ట్ వాటర్ ట్యాంక్స్ అనమాట. మాకు వాటర్ సరిపోవని చెప్పి 2 సపరేట్ ట్యాంక్స్ పెట్టాము. ఇంకా నైట్ టైమే కింద అంతా ఎలా ఉంటుందని చెప్పి వాడే వీడియో అంతా రికార్డ్ చేశాడు. ఇప్పుడు రీసెంట్గా పైన ఒక హౌస్ కట్టాం కదా, ఆ హౌస్ అయితే చూపిస్తాను. బయటంతా లైట్స్ ఆల్రెడీ నైట్ వ్యూలో చూశారు కదా. పైన ఒక బెడ్రూము, ఒక హాల్ అంటే అది కూడా బెడ్రూమే అనొచ్చు. హాల్లో వచ్చేసి ఒక సోఫా కమ్ బెడ్ తీసుకున్నాము, ఎందుకంటే ఇది కూడా బెడ్రూమ్ లాగే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. పైన అంటే ఆబ్వియస్గా మేమే ఉంటాం కదా పిల్లలతో, సో టీవీ అయితే కన్ఫామ్గా ఉండాలని చెప్పి టీవీ, మినీ ఫ్రిడ్జ్, ఓవెన్ ఉన్నాయి. ఇంక ఇక్కడ చిన్న చిన్నవి కింద ఎలా ఫ్రేమ్స్ చేయించామో అలాగే చేయించి చిన్న చిన్న ఫ్లవర్ వాజ్లు అయితే పెట్టాము. ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. ఇది కూడా బెడ్రూమ్ లాగే చెప్పాను కదా, దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. బయట అయితే డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇచ్చారు, ఇంకా బ్రషెస్ కానీ అలాంటివి పెట్టుకున్నాము. ఇది వచ్చేసి వాష్రూమ్, ఇది కూడా అటాచ్డే. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూము. ఈ బెడ్రూమ్లో కబోర్డ్స్ చేయించాము. ఈ బెడ్ కూడా రెడీమేడ్ తీసుకున్నదే. ఇక్కడ కూడా ఏసీ అవి ఉన్నాయి. సీలింగ్ వచ్చేసి పెద్దగా ఏం చేయించలేదు, జస్ట్ ప్రొఫైల్ లైట్స్ మాత్రమే. ఇక వర్క్ స్టేషన్ లాగా మా హస్బెండ్ కానీ మా బావగారు కానీ వర్క్ చేసుకోవడానికి అట్లా టేబుల్ లాగా చేయించామన్నమాట. ఈ సోఫా కమ్ బెడ్ చూపిస్తా అన్నాను కదా, ఈ సోఫా అయితే చాలా మెత్తగా ఉంటుంది. బెడ్ కూడా మొత్తం తీస్తే 6x6 బెడ్ లాగే ఉంటుంది. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పి వీడియో రికార్డ్ చేశాను. ఇది వచ్చేసి కంప్లీట్గా హౌస్ బయట అనమాట. గోడ పక్కనే చెట్లు వేసుకుంటే బాగుంటుందని చెప్పి చెట్లు వేసాము. మధ్యలో ఒకసారి అన్నీ తీసేసాము, మళ్ళీ అన్నీ పెద్దగా వచ్చాయి చక్కగా. మందార చెట్టు, చిన్న చిన్న ఫ్లవర్స్ చెట్లు, తులసి చెట్లు ఎక్కువ ఉన్నాయి. కృష్ణ తులసి, రామ తులసి, అప్పుడప్పుడు మా అమ్మ తులసి మాల కడుతూ ఉంటుంది. దానిమ్మ చెట్టు కూడా ఉంది, దానిమ్మకాయలు అయితే చిన్న చిన్న పిందెలు వచ్చాయి. కరివేపాకు చెట్టు, ఇంట్లో అవసరం కదా కరివేపాకు అంటే. ఇంక ఇక్కడ వచ్చేసి అరటి చెట్టు, నేరేడు చెట్టు, గన్నేరు పూల చెట్లు కూడా ఉన్నాయి. చక్కగా ఆక్సిజన్ మంచిగా వస్తుంది. మీ అందరికీ మా హోమ్ టూర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.